హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు భూలక్ష్మి రెసిపీస్‌లో ఎంతో టేస్టీ అయిన చెనా ఫ్రై చేయబోతున్నానండి. చాలా బాగుంటది. అప్పుడు మేము చదువుకున్న రోజుల్లో స్కూల్ పక్కనేనండి బండి. అతను చాలా టేస్టీగా చాలా బాగా చేస్తాడు. మేము అప్పుడు కొనుక్కొని తినేవాళ్ళమండి. అదే టేస్ట్ వస్తదని ఇప్పుడు ట్రై చేస్తున్నాను. చాలా బాగుంటాయి. దానికోసం చెనానైతే నైట్ మొత్తం నానబెట్టి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కినాక తాలింపు దినుసులండి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అవి కొద్దిగా ఫ్రై అయినాక ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అవ్వాలండి. అలా ఫ్రై అయిన వాటిలో అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం తెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఈ చనా ఫ్రై నచ్చిందా లేదా. టమాటాలు వేసి కొద్దిగా కలుపుకుంటూ దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టుకోండి. టమాటాలు మగ్గాలండి. మగ్గితే కొద్దిగా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోండి, లేదంటే కింద అడుగు అంటుకుపోద్దండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా అండి. ఈ మసాలాలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. మొత్తం కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన వాటిలో ఉడకబెట్టిన చెనానైతే వేసుకోండి. వేసుకొని మొత్తం కలవబెడుతూ ఫ్రై చేసుకోండి. చెనాకి మసాలా మొత్తం పట్టి ఆయిల్ పైకి తేలాలండి. అప్పుడు టేస్ట్ అదిరిపోద్ది. ఈ చనా ఫ్రై చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. సాయంత్రం స్నాక్స్గా కూడా బాగుంటాయండి, చాలా బాగుంటాయి. అలా చేసుకొని దాంట్లో కొద్దిగా ఉల్లిపాయ కట్ చేసుకొని, పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది సూపర్ అండి. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అంతేనండి, కర్రీ రెడీ. సర్వ్ చేసుకొని దాని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్ట్ అండి. ఇంట్లో ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో కర్రీ. చనా ఫ్రై అండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.